దీని తర్వాత ప్రముఖ గాయకుడు సంగీతకారుడు బాంబే నుండి విచ్చేసినటువంటి ముస్లిం సహోదరుడు వారి రెండు పాటలు ఉంటాయండి గజల్. హలో, అవి కూడా వినాలి అందరు కూడా. ఇప్పుడు ఆందాపూర్ గ్రామం, వనపర్తి జిల్లా, ఇందులో కర్నూలు వాళ్ళు 70% ఉన్నారండి. సో ఏమంటే ఆంధ్ర మధ్య ఉండదు కాబట్టి వారు తీసుకురావడం జరిగింది. వారికి మా భవానీ భజన మండలి తరఫు నుండి ప్రత్యేకంగా ధన్యవాదాలు అర్పిస్తూ, ముఖ్యంగా ఈ టీం రావడానికి కారణం ముందుగా వెంకటేష్ గారు నన్ను ఫోన్ చేశారండి. వెంకటేష్ గారు ఎన్నో రోజుల తర్వాత గత 3 సంవత్సరాలు జరిగిన ప్రోగ్రాన్ని దృష్టిలో పెట్టుకొని నా ఫోన్ నంబర్ సంపాదించుకొని 2 నెలల కింద నాకు ఫోన్ చేశారండి. పాటిల్ గారు మేము తప్పకుండా ఈసారి పార్టిసిపేట్ చేస్తామండి, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పారు. సో ఈ సంవత్సరం అంటే వారు ఎంతో భక్తి శ్రద్ధతో వారు టీంను తయారు చేసుకొని రావడం చాలా సంతోషం. ఇంకో విషయం అంటే లాస్ట్ ఇయర్ వచ్చిన టీంలు ఎవరు రాలేదండి. గద్వాల్ అంటే ఒకరే కదా, గద్వాల్ జిల్లాలో 2 టీంలు వచ్చాయి పోయిన సంవత్సరం. వారు గారు వీళ్ళు, వాళ్ళు వేరే వీరు వేరే, మొత్తం రాయలసీమ గద్వాల, కానీ ఆ టీంలు వేరే ఈ టీంలు వేరే. అందులో బుడ్డారెడ్డి పల్లెడ్డి పాటిరెడ్డి రఘు గారు ఒక్కడే ఉన్నారు. రఘు గారు మా మిత్రుడు రఘు గారు ఒకడు ఉన్నారు. చాలా సంతోషం సార్. మీకు ఇక చాలాసేపు అయింది, ఎక్కువ మాటలు అవసరం లేదు. నియమం గురించి చెప్తాను. హలో, 8 పాటలు 45 నిమిషాలు సార్. మీరు గ్రహించండి, చాలా గ్రహించండి. ఎందుకంటే ఇది ఇంటర్స్టేట్ కాంపిటీషన్ భజన కాబట్టి అందరు జాగ్రత్తగా వినాలి. 8 పాటలు 45 నిమిషాలు ఉంటాయి. హలో, అందులో ఒకరికి మాత్రమే 2 పాటలు పాడే అవకాశం ఉంటుంది. ప్రతి పాటకు 10 మార్కులు ఉంటాయి. పద్యానికి 2 మార్కులు ఉంటాయి. పద్యం నరసింహ శతకం, దాశరథి శతకం, వేమన శతకం, కృష్ణ శతకం అండ్ కాళహస్తి శతకం. ఈ పద్యాలు పాడితేనే కొంచెం ఏమంటే బాగుంటుంది. దానికి ఎక్కువ ఏమంటే మనం ప్రాధాన్యత ఇస్తాం అనమాట. ఈ పద్యాలకి ప్రాధాన్యత ఉంటుంది అనమాట. ఏం సార్, రెండవది ఏమంటే రంగస్థల పద్యాలు అస్సలు పాడకూడదు. తర్వాత సినిమా స్టైల్ కానీ సినిమా బాణి కానీ ఉండకూడదు. ఇంకోటి అంటే ప్రతి పాటకి అంకితం ఉండాలి, ఎవరు రచించింది అనేది చివరిలో కోసంతా రావాలి. బ్రహ్మానంద్, కబీర్దాస్, తుకుడదాస్, మీరాబాయ్, రాకంచర్ల, అన్నమాచార్యుడు, తర్వాత శ్రీరామదాసు గారు, తర్వాత కనకదాసు, పురంధర, ఏవైనా పాడండి, నో అబ్జెక్షన్ సార్. ఇంకేం లేదుగా, మీరు సంగీత విద్వాంసులు, మీ ముందు మాకేం కాదు, సంగీత పరులు. ఈ యొక్క అవకాశాన్ని దక్కినటువంటి వెంకటేశ్వర గారికి కృతజ్ఞత చెప్పాలండి. ఈ వేదిక వారిని జరిపించింది. ఓకే సార్, స్టార్ట్ సార్, స్టార్ట్. విశ్వదాభిరామ వినురవేమ రామ
నిరతము నిన్నే ధ్యానించుచున్నా నీకు జాలి లేదా? కలనైన శ్రీరామని ధ్యానమే ఇలలో నా స్వామి నీవేనయ్యా. కలనైన శ్రీరామని ధ్యానమే ఇలలో నా స్వామి నీవేనయ్యా. కలనైనా రామనామామృత మాధుర్యమును గ్రోలి త్యాగయ్య చేతయ్య తరించిరి. రామనామామృత మాధుర్యమును గ్రోలి త్యాగయ్య చేతయ్య తరించిరి. నీ పాదధూళిచే నేమై నమ్ము. నీ పాదధూళిచే ధన్యమై నమ్ము. ఇలా కూడా పులకించే నీ నామమై. ఇలా కూడా పులకించే నీ నామమై. కలనైన శ్రీరామని ధ్యానమే ఇలలో నా స్వామి నీవేనయ్యా. కలనైనా నీ పాద సేవయే మా భాగ్యమణి ఎంచి నిరతంబు మనసార కొలిచెదమయా. నీ పాద సేవయే మా భాగ్యమణి ఎంచి నిరతంబు మనసార కొలిచెదమయా. శరణాగత పుత్రాన బిరుదాంకితుడ నీవు. శరణాగత పుత్రాన బిరుదాంకితుడ నీవు. కీర్తించె నారప్ప నీ దాసుడై. కలనైన శ్రీరామని ధ్యానమే ఇలలో నా స్వామి నీవేనయ్యా. కలనైనా అంతరంగమందు అపవాదములు చేసి మంచివాని వలె మనుజుడుండు. ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా.
वराङ्कुशौ पाशमभीतिमुद्रा करैर्वहन्तीं कमलासनस्ताम् बालार्ककोटि प्रतिभां त्रिनेत्रम् अम्मा जगदीश्वरी त्वां करुणामयि पावनी शरणु शरणु कल्याणी करुणामयि पावनी शरणु शरणी अखिल लोकवन्दिता निखिलागम पूजिते अखिल लोकवन्दिता निखिलागम पूजिते करुणामयि पावनी शरणु शरणु कल्याणी महिषासुरसंहारिणि महिमान्वितरूपिणि महिषासुरसंहारिणि महिमान्वितरूपिणि ग्रहीयुञ्चिति नी शक्तिनि ग्रहीयुञ्चिति नी शक्तिनि पाहि पाहि सर्वाणि पाहि पाहि सर्वाणि करुणामयि पावनी शरणु शरणु कल्याणी परमेश्वरी जगदीश्वरी मारुवाले मुनि दुस्मरण परमेश्वरी जगदीश्वरी मारुवाले मुनि दुस्मरण करुणा तोड़ ब्रह्मम्मा करुणा तोड़ ब्रह्मम्मा मोहनदासु विनुत गीतं करुणामयि पावनी शरणु शरणु कल्याणी शरणु शरणु कल्याणी शरणु शरणु कल्याणी అనగనగరాగమతిశయిల్లుచునుండు తినగ తినగవేము తీయనవును సాధనగుణ పనులు సమకూరు భరలోన విశ్వదాభిరామ వినురవేమ సగమదని
సానిద మగ సగమా గమద మదని ధనిస గమధనిస గమధనిస ధనిస 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 సమాగ సానిద మగ ధనిస మా భజరే భజరే గోపాలం మానస భజరే గోపాలం మానస భజరే గోపాలం మానస భజరే గోపాలం భజ గోపాలం భజిత కుచేలం భజ గోపాలం భజిత కుచేలం త్రిజగం మూలమో దితి సుతకాలం త్రిజగం మూలమో దితి సుతకాలం ఆగమ సారమో యోగ విచారం ఆగమ సారమో యోగ విచారం కృష్ణ భజరే గోపాలం మానస భజరే గోపాలం మానస భజరే గోపాలం కథనపు భారం కలుష విదూరం కథనపు భారం కలుష విదూరం మదన కుమారం మధు సంహారం మదన కుమారం మధు సంహారం నదమందారం నంద కిశోరం నదమందారం నంద కిశోరం కృష్ణ హరే భజరే గోపాలం మానస భజరే గోపాలం మానస భజరే గోపాలం భజరే నమః ఎన్నగాను రామ భజన ఎన్నగాను రామ భజన కంటకి ఉన్నగా ఎన్నగాను రామ భజన కంటకి ఉన్నగా ఎన్నగాను రామ భజన రామ
తల్లి గర్భము నుండి ధనము తేరెవరు వెళ్ళిపోయిన నాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నదే గాని మెరుగు బంగారం మింగవో భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ ధునిత దూరా దుష్ట సంహార నరసింహ ధునిత దూరా నమో పాండురంగా నమో శ్రీ పుండరీక వరదా నమో విఠలా విఠలా జయతు జయతు రంగనాథ శ్రీ పాండురంగా పండరీపుర విఠలా పరంధామ పాహి మురారి వైకుంఠధామ పాహి మురారి వైకుంఠధామ జయతు జయతు రంగనాథ శ్రీ
చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యం, చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొదువ కాదు. విత్తనంబు మరి వృక్షంబునకు నెంత విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. వెంకటనాథ వెంకటనాథ వెంకటనాథ
వికటములనిగెను వేడుకనాడు వికటములనిగెను వేడుకనాడు ఎన్నాడు విజ్ఞానమిక మాడు గోవింద హరి గోవింద వెంకటనాథ గోవింద గోవింద హరి గోవింద వెంకటనాథ గోవింద గోవింద హరి గోవింద వెంకటనాథ గోవింద పలుగురాళ్ళు తెచ్చి పారంగముడి కట్టి చెలక శిల చేయనేలా శిల చేవ చేయ ఫలమేమి కలుగురా విశ్వదాభిరామ వినురవేమా విశ్వదాభిరామ వినురవేమా ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్క సదృశభావం శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామదూత శ్రిత పారిజాత కరుణింకరామయ్య అభయప్రదాత
లేని ఆచారమదియేలా బాండ శుద్ధి లేని పాగమేలా చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా విశ్వదాభిరామ వినురవేమా విశ్వదాభిరామ వినురవేమా కోటి జన్మల ఫలంబు నీ నామ స్మరణ జపించు నా మనము రామా కారుణ్యదామా నమో నమో శ్రీరామ నీవేరా నా జీవము ఓ రామ నీవేరా నా సర్వము శ్రీరామ నీవేరా నా జీవము ఓ రామ నీవేరా నా సర్వము శరణాగత విందాంగి కూడవు నీవు శరణను వారిని కరుణించే హరివే శరణాగత విందాంగి కూడవు నీవు శరణను వారిని కరుణించే హరివే రఘుపతి రాఘవ రాజ రామ రఘుపతి రాఘవ రాజ రామ రయముగ వర సాకేత పురధామ రయముగ వర సాకేత పురధామ శ్రీరామ నీవేరా నా జీవము ఓ రామ నీవేరా నా సర్వము నా సర్వము యుగ యుగాలకు జగ జగాలకు ధర్మము చాటిన ధర్మావతారుడే యుగ యుగాలకు జగ జగాలకు ధర్మము చాటిన ధర్మావతారుడు రాతిని నాతిగా చేసిన దొరవే రాతిని నాతిగా చేసిన దొరవే
జయ రామ్ 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 జయ రామ్
శ్రీరామచంద్ర పరమాత్మకు సీతా భవానీ మాతాకు హలో 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 కర్నూలుకు దగ్గరలో ఉండే వనపర్తి వాళ్ళిద్దరు కలిసి చేస్తారండి ఎప్పుడు కూడాను. వరంగల్ వాళ్ళు దయచేసి మాట్లాడకండి సార్, ప్లీజ్ డోంట్ టాక్. ఈ దగ్గర ఉంటే మాట్లాడమని డిస్టర్బ్ అవుతుంది. దయచేసి పాదాభవందనాలు చేసి చెప్తున్నాను, మాట్లాడదు దయచేసి ఎవరు మాట్లాడకండి సార్ ప్లీజ్. ఎందుకంటే కర్నూలు దగ్గర వనపర్తి వారిద్దరు మిత్రులు, ఎక్కడికి వెళ్ళినా కూడా వారు వెళ్తారండి. ఆంధ్ర తెలంగాణ సంబంధం లేకుండా మన రెడ్డి గారు పేరు శేషిరెడ్డి గారు, వెంకటేష్ గారు, శేషిరెడ్డి గారు వీరు ఎప్పుడు ఆప్త మిత్రులు. అప్పుడప్పుడు ఏమంటే ఇవి రఘు గారికి తీసుకెళ్లి కార్యక్రమం చేస్తుంటారు వాళ్ళందరూ కూడాను. సో ఈరోజు రావడం మన జహీరాబాద్ పట్టణానికి విచ్చేసి అతి సుందరమైన మనస్సుకు హత్తుకుపోయేటటువంటి పాటలు పాడారండి వారు. నిజంగా మనసుకు హత్తుకుపోయేటువంటి పాటలు పాడారు. నిజంగా ఒక్కొక్క పాట పాడుతుంటే తన్మయత్వం మర్చిపోయాం అందరం మనం. ఆ పాట ఉన్న భావము రాగం ఎలా ఉందంటే ఆ పాడుతుంటే మైమర్చిపోయాను నేనైతే. ఆ పాటలో లీనమై ఏది కూడా మీకు జ్ఞాపకం రాలేదండి. నిజంగా మీకు ఏది కావు. 10,000 రేపు అప్పు ఇవ్వాలనుకున్న ఒత్తిడి మీ మెడ మీద ఉన్నా కూడా అది మీకు జ్ఞాపకం రాలేదు. అటువంటి శక్తి ఈ భజనలో ఉందండి. కేవలం భజన 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 హరినామస్మరణలో ఉన్నటువంటి ఆ యొక్క మధురమైనటువంటి జ్ఞాపకాలు ఎక్కడ లేవండి. అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు జడ్జిలకే ఒక సమస్య వచ్చిపడిందండి. నిజంగా చెప్తాను, జడ్జిలకు ఒక సమస్య వచ్చిపోయింది. ఏం చేయాలండి అని చెప్పేసి నేనంటే రేపు ఉంటుందండి, ఇంక ఇప్పుడేం చూశారు, ఇంకా రేపు ఉంటాయి ఏ టీంల మధ్య ఎలా చేయాలి, మీరు తల పగలగొట్టాలని చెప్పాను. అది ఆ రకంగా ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. ఇది భజన, ఇది అంతర్రాష్ట్రీయ భజన పోటు. ఇది ఏ విధంగా అయితే ఉండాలో నేను అనుకున్నాను అదే రకంగా వీరు పార్టిసిపేట్ చేసినందుకు వారికి నేను చాలా ధన్యవాదాలు చెప్తున్నానండి. ఇది అంతర్రాష్ట్రీయ భజన పోటీలు ఈ రీతిగా ఉండాలన్నట్టు నేను భావించాను. అదే రకంగా ఈరోజు అందరూ కూడా తమ ప్రదర్శన చేయడం జరిగింది. చక్కటి భజన వారు మాకు అందించారు. జహీరాబాద్ ప్రేక్షకులకు అందరికీ మనసు దోచుకున్నారండి. మీరందరూ కూడా మనసు దోచుకున్నారు జహీరాబాద్ ప్రేక్షకులకు. నిజంగా చెప్తున్నాను, వారు చెప్పలేకపోతున్నాను నేను చెప్తున్నాను అంతేనండి. వారు చెప్పలేకపోతున్నాను నేను చెప్తున్నాను, కానీ వారి దగ్గర మైక్ లేదు కాబట్టి నా దగ్గర మైక్ ఉంది, నేను చెప్తున్నాను వీళ్ళే చెప్తున్నారు. అంతే కదండి, అంతే కదా, రైట్. సో ఇప్పుడు వేదికపై అధ్యక్షులు వేదికపై రావాలి. వారికి శాలువతో సన్మానం ఉంటుంది. శశిరెడ్డి గారు, వెంకటేశ్వర గారు అధ్యక్షులు ఎవరు దీన్ని రండి. అబ్బా అన్నదమ్ములు ఇద్దరు రండి సార్ రండి, ఇద్దరు కలిసి చేస్తాం. శేషిరెడ్డి గారికి మా భవానీ భజన మండలి ముఖ్య సలహాదారుడండి కుంచా రమేష్ రెడ్డి గారు దయచేసి వేదికపై రావాలి. మరి ఎంత శ్రమించారంటే కుంచా రమేష్ గారు ఎక్కడ భవానీ భజన ఉంటుందో అక్కడ ఉంటారండి. వీరు ఎక్కడ భజన భవానీ మన ఉండాలని ఉంటారు. ఎంతో మాకు సహాయపడుతూ వచ్చారు. వారి చేతుల మీదుగా మీకు చాలా సన్మానం. అదేవిధంగా శ్రీ వెంకటేష్ గారు చాలా చాలా ఉదాహరణ వ్యక్తి అయినా వారికి శ్రీనివాస్ రెడ్డి అడ్వకేట్ గారు దయచేసి వేదికపై వచ్చి వారికి శాలువతో సన్మానించవలసిందిగా సవనీయంగా కోరుకుంటున్నానండి. శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ రెడ్డి గారు ఇంతటి కార్యక్రమాన్ని జరగడానికి ముఖ్య కారకుడు అండి. ముఖ్య కారకుడు శ్రీనివాస్ రెడ్డి గారి కార్యక్రమాన్ని ఇక్కడ సార్ కార్యక్రమం చేయడానికి ముఖ్య కారకుడు శ్రీనివాస్ రెడ్డి అడ్వకేట్ గారు చెప్పండి, గట్టిగా ఉండండి సార్ ప్లీజ్. నిజంగా చెప్తున్నాడు, ఈ కార్యక్రమాన్ని చేరడానికి ముఖ్యమైన వ్యక్తి మన శ్రీనివాస్ రెడ్డి గారు అండి. నేను మనసా వాచి చెప్తున్నాను, శ్రీనివాస్ రెడ్డి గారు. తర్వాత తబలిస్ట్ మా మిత్రుడు రఘురావు గారాలి.
బుడ్డారెడ్డిపల్లి అంటే బుడ్డగా ఉంటాడు కదండి. బుడ్డారెడ్డిపల్లి అంటే బుడ్డగా ఉండాలి కాబట్టి బుడ్డగా ఉన్నాడు. దానికి పేరుకు తగ్గట్టుగా ఉన్నారండి వారికి మన కూరగాయల నరసింహం సంగప్ప గారు ఇచ్చేసి వారికి శాలతో సన్మానించవలసిందిగా మనవి. కూరగాయల నరసింహ ఆయన వాడు భవానీ భజన మండలి పాత కాలపు మనిషి అయినా వారు వేదిక మీద వచ్చి వారికి శాలతో సన్మానించి ఆశీర్వదించాలని నా యొక్క కోరిక.